అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు వరంగల్ జిల్లాలో రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు పలు హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అధికారులు మాత్రం అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ములుగు ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. రోడ్డు మార్గం కట్టబడితే అనేక ఇబ్బందులు ఏర్పడతాయన్నటువంటి ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటున్నారు. చాలా ప్రాంతాలకు కూడా రోడ్డు మార్గాలు ఇప్పటికే కొన్ని తెగిపోయినటువంటి నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో దాదాపు 10-20 కుటుంబాలు ఉన్నటువంటి ప్రాంతాలు కూడా అనేకం ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని డిఎంఎన్హెచ్ఓ అధికారులు కూడా అక్కడి ప్రాంతాలకు వెళ్ళి వైద్య సేవలు అందిస్తుండడం తీరు చూస్తే మనకు ఒక విధంగా వారి సాహసోపేతమైనటువంటి చర్యలకు ఉదాహరణగా తీసుకోవచ్చు. ఎందుకంటే బయటకే చిన్న వర్షం పడితేనే బయటికి వెళ్ళాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి ఇప్పుడున్నటువంటి ములుగు జిల్లా వైద్యాధికారులు మాత్రం ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎందుకంటే అసలు సేవలో ఎంత గొప్ప గుణం ఉంటుంది, సేవ ద్వారా ఎంత మానసిక తృప్తి వస్తుందనేది ఈ 2 సంఘటనలు మనం ఉదాహరించుకోవచ్చు. దాదాపు ఈ ములుగు జిల్లాకు సంబంధించి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా అనేక ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే సీజనల్ వ్యాధులు ప్రబలుతుండడంతో ముందస్తు చర్యగా ఇక్కడ అధికారులు కూడా సిద్ధమయ్యారు. ముఖ్యంగా ఇక్కడ ములుగు ప్రాంతాల్లో కూడా మనం ఒకసారి కనుక పరిశీలించినట్టయితే ములుగు గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు ఇక్కడ మెరుగైన సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ములుగు జిల్లా వెంకటాపురం మండలం సీతాపురం కలిపాక గ్రామాలకు వాగులు దాటి వెళ్ళి ఇక్కడ వైద్యాధికారులు ఇక్కడ వారికి వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడ దాదాపు ఇక్కడ ఇప్పుడు గిరిజన గూడెల్లో కూడా ఇక్కడ నిర్వహించిన వర్షాకాలంలో కూడా కొన్ని ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని వారు ముందస్తు చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు వారు చేస్తున్నటువంటి సహాయం ఎలా ఉందంటే చాలా ఆశ్చర్యం గొలిపే విధంగా ఉంది. ప్రస్తుతానికైతే అక్కడ ఉన్నటువంటి ఇక్కడ వారికి సీజనల్ వ్యాధులు ప్రబలుతుండడంతో కాలి నడకన వెళ్ళి అంటే వాగులు వంకలు దాటుకుంటూ ఒక సాహసోపేతంగా 18 కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళకు వైద్య సేవలు అందించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే వృత్తి అంటే దేవుడి తర్వాత డాక్టరే భగవంతుడు అంటారు. కానీ దాన్ని అక్షరాల పాటిస్తూ గూడెల్లో ఉన్నటువంటి ప్రజలు రోగాలతోటి బాధపడి మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్లు కూడా విజృంభిస్తున్నటువంటి ఈ తరుణంలో కూడా అక్కడికి వెళ్ళి వారు వైద్య సదుపాయాలు అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సినటువంటి రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు కూడా చేసి ఇక్కడ వారికి మలేరియా ఉన్నటువంటి వాళ్ళకు ఏ మందులు అందించారు. అక్కడ దోమలు కుట్టకుండా కూడా మందులు దోమతెరలను కూడా సమర్పించారు. వారికి అక్కడ అంటే రోగాలు వస్తున్నటువంటి సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న టైంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది కూడా వారు ఇప్పటికే పలు సూచనలు చేసి అక్కడ ఉన్నటువంటి వారికి అంటే దాదాపు 18 కిలోమీటర్లు వచ్చిపోవడానికి ఇబ్బందులు తగ్గుతాయి కాబట్టి వారికి నిత్యావసర సరుకులు కూడా తీసుకుపోయి అందించినటువంటి ఘనత ములుగు జిల్లా వైద్యాధికారులకు దక్కుతుంది. అయితే దీనికి సంబంధించి ఒక్కసారి ఇక్కడ సిబ్బందిని కూడా మనం ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఎలా ఉండాలో కూడా వారు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ అలాగే చూసినట్టయితే ములుగు జిల్లా వైద్యాధికారి అంటే డిఎంఎన్హెచ్ఓ అధికారి డాక్టర్ అప్పయ్య కూడా సాహసయాత్ర కూడా చేశారు. వాజేడు మండలం పరిధిలోని కీకారణ్యంలో కూడా పెనుగోల గ్రామానికి అంటే దాదాపు 18 కిలోమీటర్లు దాటుకుంటూ వెళ్ళారు. 3 వాగులు అలాగే 4 బ్రిడ్జిలు కూడా దాటుకుంటూ అక్కడికి వెళ్ళి అనేక సాహసోపేతమైనటువంటి చర్యలు తీసుకున్నట్టుగా మనం చెప్పవచ్చు. దాదాపు 4 గుట్టలు ఎక్కారు. అంటే 18 కిలోమీటర్ల మొత్తం అటవీ ప్రాంతం, ఎలాంటి రోడ్డు మార్గం కూడా లేదు. అలాంటి ప్రాంతంలో కూడా వర్షం పడుతున్న కొద్దీ గుట్టలు 4 గుట్టలు ఎక్కడము అలాగే పెద్ద 3 వాగులు అంటే పీకల లోతు వరకు అక్కడ వాగుల్లో వెళ్ళి కూడా అనేక ఇబ్బందులు వ్యయ ప్రయాసాల కోర్చి అక్కడికి ఉన్నటువంటి వారికి వైద్యం అందించడానికి కూడా ఒక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయితే సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. డాక్టర్లు తీసుకుంటున్నటువంటి ఈ ఇనిషియేషన్కి దాదాపు అందరూ కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి ఇన్స్పిరేషన్ కూడా చాలా ఉండాలన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ప్రతి చర్యలు తీసుకోవాలని చూసేటువంటి వాళ్ళకు కూడా ఎంతో గొప్ప అనుభూతిని కలిగిస్తున్నది. ఇన్స్పిరేషన్ అంటే ఎలా ఉండాలనేది కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఒక ఇన్స్పిరేషన్గా కూడా చాలామంది చూస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే ములుగు జిల్లాకు సంబంధించి కూడా మంత్రి సీతక్క కూడా పలు ఆదేశాలు కూడా వారికి జారీ చేశారు. ఆ ఆదేశాల నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి డిఎంఎన్హెచ్ఓ అధికారులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది కూడా అప్రమత్తమై ఈ సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నటువంటి ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఇబ్బంది కలగకూడదనే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వారు ఆదేశాలు జారీ చేయడము, వీరు తూచా తప్పకుండా పాటించడము ఇది ఒక గొప్ప
గొప్ప వైద్య విధానానికి కూడా ఒక గొప్ప అనుభూతిగా, అలాగే ఒక మంచి సేవగా కూడా వీళ్ళు అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా డాక్టర్లు తీసుకుంటున్నటువంటి, వైద్యాధికారులు తీసుకుంటున్నటువంటి ఈ చర్యలకు సంబంధించి ములుగు జిల్లానే కాకుండా దీనికి సంబంధించి విషయం తెలుసుకున్నటువంటి ప్రతి వ్యక్తుల నుండి కూడా హర్షం వ్యక్తమవుతున్నటువంటి సందర్భం. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.